హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఒక సారీ అండ్ అందులో వచ్చిన బోర్డర్ యూస్ చేసి టైప్ ఆఫ్ డ్రెస్ ఎలా కటింగ్ అండ్ స్టిచింగ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. దీన్ని ఏంటంటే 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేశాను. అండ్ టోటల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ 2.5 తీసుకుంటే స్టిచ్ చేసేటప్పటికి మనకి 3 ఇంచెస్కి వస్తుంది. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పటికి 7 ఇంచెస్ వస్తుంది. ఇక నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా సేమ్ ఒకేలా తీసుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి కావాలి అంటే 1/2 ఇంచ్ నెక్ అనేది డౌన్ చేసుకోవచ్చు, బ్రాడ్ అనేది తగ్గించుకుంటూ. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి నేను 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి 16 ఇంచెస్కి అనేది నేను మార్క్ చేసుకొని అక్కడ నుంచి లూజ్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అండ్ అలాగే పైనుంచి స్లిట్ కోసం నేను 26.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 12.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే డౌన్లో మనం వచ్చేసి 14 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. అండ్ చెస్ట్ దగ్గర నుంచి స్లిట్ వరకు 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసి అక్కడ నుంచి డౌన్కి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత టర్న్ చేసుకొని ఓవరాల్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలాగే మనం 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బార్డర్ అనేది ఎలాగా అటాచ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను రౌండ్ నెక్కి. సో ఒక 1 ఇంచ్ అనేది విడుతున్న బార్డర్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ చిన్న చిన్నవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని రావాలి పైనుంచి. ఇలా బార్డర్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత నెక్కి మిడిల్లో అనేది మనం లైన్ అనేది మార్క్ చేసుకొని ఒక 3 or 3.5 ఇంచెస్ విడుతున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే బార్డర్ ఫ్యాబ్రిక్ ఇలాగా రెడీ చేసుకొని మనం పైనుంచి కిందకి ఇలా స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మిడిల్లో అన్నది మనం ఇలా అనేది బార్డర్ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు కోసం లీవ్ చేసాం కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చు తోటి మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను ముందుగానే హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి అనేది నేను బార్డర్ అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా 1 ఇంచ్ అనేది విడ్త్తో పెట్టుకొని ఇలా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే హ్యాండ్స్ అనేవి షోల్డర్స్కి అటాచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం లీవ్ చేసాం కదా, ఆ 1/2 ఇంచ్లో మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బోత్ హ్యాండ్స్ అనేవి మనం షోల్డర్స్కి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ అనేది కొంచెం గట్టిగా ఉండడం కోసం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో అంత మార్క్ చేసుకొని సైడ్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్లిట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, ఇది ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ పెట్టుకొని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా అర్థం అవ్వకపోతే అలాగే కామెంట్ చేయండి.